తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో శ్రీ ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి గారు మనతో ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనము జగన్మాత వైభవం గురించి చెప్పుకుంటున్నాం కదండి. అవునండి. ఆ వైభవం వివరించండి. భావము, భావన, ధ్యానము గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. అవునమ్మా, దాని గురించి వివరించండి. తప్పకుండా. అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనము ఈ జగన్మాత వైభవం అనే శీర్షికలో అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అంతవరకు చెప్పుకున్నాము. అంతవరకు ధ్యానము కూడా చెప్పుకున్నాము. అవునండి. ఇక్కడ తర్వాతదైన ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక. దీని యొక్క అర్థము, అలాగే దాని యొక్క భావము, దాన్ని ఎట్లా ధ్యానం చేయాలి, ఎలా ధ్యానం చేయాలి. ఇప్పుడు మనము అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత చెప్పుకున్నప్పుడు అమ్మవారి యొక్క పాల భాగాన్ని మనము వర్ణించుకున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నారు? ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. ఇక్కడ అమ్మవారి యొక్క బొట్టు గురించి వర్ణిస్తున్నారు. బొట్టు గురించి, ఆ పాల భాగములో ఉండేటటువంటి, ఇప్పుడు చూడండి, ముఖ చంద్ర కళంకాభ, అమ్మవారి ముఖమే ఒక చంద్రబింబము. అవునండి. కళంకాభ చూడండి, చంద్రుడికి చిన్న మచ్చ ఉంటుంది కదా, అవును కదా. ఆ పాల భాగం చంద్రుడు వంటి ముఖములో చిన్న కళంకాభ మృగనాభి విశేషక. మృగనాభి అంటే ఏంటి? మృగనాభి అంటే మనందరికీ తెలుసు. మృగనాభి అంటే కస్తూరి. కస్తూరి ఇక్కడ ఎంత బాగా వర్ణిస్తున్నారంటే అండి, ఇంకా తెలుసుకోవాల్సింది, ఆ యొక్క ఆ మృగనాభి కలిపినటువంటి కుంకుమ ధరించిన యొక్క అమ్మ పాల భాగాన్ని ముంగురులు ముద్దాడడానికి, ఆ వాసన చూడడానికి అమ్మ నుదురు మీద పడుతూ ఉన్నాయట. ఆ భావన చూడండి. ఆమె ముంగురులు ఆ కస్తూరి వాసన ఎప్పుడు పీల్చాలి, ఆ కస్తూరి వాసన కావాలని ఎగిరెగిరి పడుతున్నాయట. ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక అంటే ఈ కస్తూరి కలిపిన కుంకుమ ఎంత విశేషమైనదో చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి తీసుకుంటే, మీకు మొన్న చెప్పాను ఏ దేవతని ఎలా చూడాలి అనేది. పురుష దేవతలను అయితే కింద నుంచి పైకి, స్త్రీ దేవతల్ని పైనుంచి కిందకి. ఇక్కడ మళ్ళీ చూడండి, ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక అంటే బొట్టు గురించి, తిలక ధారణ గురించి. ఎక్కడ ధరించింది ఆ తిలకము? ఆజ్ఞాచక్రంలో ధరించింది. అంటే అమ్మని ఆజ్ఞాచక్రం నుంచి చూడండి. ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి చూపు నిలిపి వెళ్ళండి. అంటే ఆమె పాలభాగం చూడాలి. పాలభాగం చూసి, పాలభాగంలో ముందు బొట్టును దర్శించి, అంటే ఇక్కడ చూడండి అమ్మ, అమ్మవారి యొక్క విరాట్ స్వరూపాన్ని చెప్తాను నేను ఒకసారి. తాటంక యుగళీభూత తపనుడుప మండల. ఒక పక్కనేమో తపన మండలం అంటే సూర్యమండలం, ఉడుప అంటే నక్షత్రాలు. నక్షత్ర మండలానికి రాజు ఎవరు? చంద్రమండలం, చంద్రుడు. ఇక్కడ ఒక పక్కనేమో సూర్యమండలం, ఒక పక్కన నక్షత్రాలు, చంద్రుడు కలిపిన మండలం. అంటే ఆ విరాట్ స్వరూపాన్ని, విరాట్ స్వరూపం మండలం అంటే ఎంతండి, ఒక సూర్యుడినే మనం చూడలేము. అవునండి. ఆ విరాట్ స్వరూపాన్ని చూస్తూ వస్తున్నప్పుడు నుదురు గురించి చెప్పుకున్నాం. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అష్టమి చంద్రుడు లాగా, అంటే కృష్ణపక్షంలో కానీ ఇటు శుక్లపక్షంలో కానీ ఎప్పుడూ ఒకేలాగా ఉంటూ, అంటే ఎప్పుడు ఆవిడ, ఎందుకంటే ఆవిడ హిమగిరి తనయే హేమలతే అంటూ. హిమగిరి తనయ, హిమము అంటే మంచు, మంచు కొండ యొక్క కుమార్తె, పర్వతరాజు కుమార్తె కదా. ఆయన ఎలా ఉంటాడు? చల్లగా ఉంటాడు. ఈవిడ కూడా ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. అందుకే ముఖ చంద్ర కళంకాభ, ఇదంతా కూడా చంద్రమండలమే, అమ్మంతా కూడా చంద్రమండలమే. ఎందుకంటే ఎప్పుడు చల్లగా ఉంటుంది. అవును కదా. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. ఇక్కడ చూడండి, ముఖచంద్ర కళంకాభ. కళంకము అంటే మచ్చ. ఈ మంచి చక్కటి చంద్రబింబం లాంటి నుదురు మొహంలో మచ్చ కదా బొట్టు. చూడండి, మనకి కూడా అంతే కదా. అవును.
అమ్మవారితో మనం పోల్చుకోలేం కానీ ఈ బొట్టు మనకి చూడగానే ఒక చుక్క అంతే. మచ్చ కూడా అందమైన మచ్చగా, అందమైన చుక్కలానే అనిపిస్తుంది. అందుకే అమ్మవారిలాగా ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక, కస్తూరి కలిపిన కుంకుమని ధరించినప్పుడు అమ్మవారి ముంగురులు ఎగసి ఎగసి పడుతూ ఉంటాయట ఆ వాసన పీల్చడానికి. అద్భుతమైన వర్ణన. ఇది ఎలా ధ్యానం చేయాలి? అవును కదా. విరాట్ స్వరూపాన్ని ఎక్కడి నుంచి చేయాలి? చంపక శోక పున్నాగ దగ్గర నుంచి ఒక్కసారి చెప్పుకుందాం ధ్యాన శ్లోకం. చంపకా శోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణిశ్రేణి కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్రకళంకాభ మృగనాభివిశేషక. అంటే అమ్మవారి కురులే ఏం చెప్పాను, అమ్మవారి యొక్క కేశ సంపదే వృక్ష సంపద. అవును చెప్పారు. ఈ వృక్ష సంపదలో ఎన్నో చూసాం మనం. ఎక్కడ పర్వతాల నుంచి జారిపడే నీరు, పెద్ద పెద్ద దాన్ని ఏమంటారు పిల్ల కాలువలు, పక్షుల కిలకిలా రావాలు, అడవులు, ఇన్ని ఉంటాయి కదా వృక్ష సువాసన గల పుష్పాలు, పండ్లు, లేళ్ళు, కస్తూరి మృగాలు, ఇన్ని ఉంటాయి. ఇన్ని ఉంటే ఆ విరాట్ స్వరూపాన్ని కళ్ళ దగ్గరికి వచ్చేసరికి ధ్యాన శ్లోకాల్లోకి వెళ్ళామనుకోండి, అరుణాం కరుణా తరంగితాక్షి, ఒక కన్నేమో జ్ఞానము అరుణ కిరణాలు, ఒక కన్నేమో కరుణ, ఒక కన్నేమో జ్ఞానము, ఒక కన్నేమో దయ. ఈ పైన ఉండేది ఇది వృక్ష సంపద, ఇది కరుణతో నిండినటువంటి కన్ను, ఇదేమో జ్ఞానముతో నిండినటువంటి కన్ను. ఈ మధ్యలో అర్ధచంద్రాకారమైన చంద్రుడి పాలభాగము, దాంట్లో చిన్న సువాసనలు వచ్చేటటువంటి చిన్న కళంకము, ఆ కుంకుమ ధారణ. అలా భావన ఎందుకంటే అమ్మవారి యొక్క విరాట్ స్వరూపం. నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకు ఇలా భావన. మనది ఈ మాంసము వీటితో తయారైన శరీరము, అమ్మది దివ్య శరీరము. ఇవే ఉంటాయి, కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు ఇవే ఉంటాయి, కానీ రక్త మాంసాలతో కాదు. దివ్య శరీరం, అది కాంతితో నిండినటువంటి శరీరం. అందుకే చూడండి ఎక్కడైనా కూడా ఏం చెప్తారు, అరుణము, ఎర్ర చీర, అమ్మ బంగారు వర్ణము, ఎరుపు, ఇదే చెప్తారు. ఎక్కడ రక్త మాంసాలు ఇదే రాదు. కళ్ళు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని చెబుతారు తప్ప అవి మాంసంతో నిన్నటువంటి కళ్ళని ఎక్కడా చెప్పరు. చూడండి, కరెక్టే కదా. అంత దివ్య శరీరము. మన అమ్మమ్మల దగ్గర నుంచి కూడా అమ్మవారు అలాగే ఉంది, మనకి అలాగే కనపడుతుంది, మన మనవాళ్ళకి అలాగే కనపడుతుంది. ఈ భావనమ్మ ఇలా ఒక్కసారి చేసి చూడండి. ఎప్పుడైతే ఈ రెండు నామాలు చేస్తారో కలిపి, మళ్ళీ నేను ఒక్కసారి ధ్యానం ఎలా చేయాలో చెప్తాను. మీ అందరికీ కనుక ప్రాణాయామం అలవాటు ఉంటే కనీసం ఒక 6 పర్యాయములు ప్రాణాయామం చేసుకుని చిన్ముద్రలో కానీ కూర్చొని చక్కగా ఆజ్ఞాచక్రం దగ్గర చూపు నిలిపి, ఆలోచనలు వస్తూ ఉంటాయి, పక్కకు జరిపేసుకుంటూనే ధ్యానం చేయాలి. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్రకళంకాభ మృగనాభివిశేషక. ఇలా 2 చేతులు ఇలా రుద్దుకొని చేతులను చూసి ముఖానికి, శిరస్సుకి ఆ యొక్క చేతులు రాసుకోండి. అంటే మీ చూపు ముందు అరచేతుల మీద పడాలి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరవగానే ముందు చేతులు పెట్టుకుని ముందు కళ్ళు యొక్క చూపు అరచేతుల్లో పడాలి. అది మళ్ళీ మీ ముఖానికి, శిరస్సుకి రాసుకోవాలి ఆ తేజస్సుని. ఇట్లా ఈ ధ్యానం చేయడం అంటే మన కంటిలోంచి తేజస్సు అరచేతిలోకి వస్తుంది. ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నామో, ఎందుకు కళ్ళు మూసుకుంటున్నాము, ఆలోచనలు నిలకడ చేసి మన ఆలోచన మొత్తము అమ్మని తలుచుకోవడంలో పెట్టాము. అంతటి దివ్యమైన తేజస్సుని మనకి ఇలా చేతుల్లో నింపుకొని మనకే రాసుకోవాలి. అందుకే కరాగ్రే నతతే లక్ష్మి, పొద్దున్నే చేతులు అందుకే చూడమని చెప్పి. నిద్రపోయి ఉంటాం, కళ్ళు మూసి ఉంటాం, తెరవగానే ఆ తేజస్సు కంటి నుంచి మనకి తెలియని కాంతి బోల్డ్ ఉంటుంది లోపల. మన ఈ కర్మచక్షువులు మూసినప్పుడు ధ్యానంలో జ్ఞానచక్షువు తెరుచుకుంటుంది కదా. అవునండి, ఆ తేజస్సు పడుతుంది.
ఈ ప్రపంచాన్ని అంతటినీ చూడగలుగుతాం. ఎంత శక్తో ఉంది కదా కళ్ళల్లో. అది ఇక్కడ మళ్ళీ అష్టమి చంద్ర విభ్రాజ. ఎట్లాంటి పరిస్థితి వచ్చినా, చలి వచ్చినా, వేడొచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, గొడవ ఉన్నా లేకపోయినా, తిండి ఉన్నా లేకపోయినా సమానముగా ఉండే స్థితి కలుగుతుంది. మృగనాభివిశేష చూడండి, ముఖచంద్ర కళంకాభ. నీ జీవితంలో ఎలాంటి చిన్న మచ్చ ఉన్నా కూడా ఎటు అలాగే స్థిరంగా ఉండడం అలవాటు అవుతుంది. ఏ స్తోత్రమైనా కూడా మనకే ముందు, తర్వాతే భగవంతుడికి. మనం మారడానికే స్తోత్రాలు, మనం మారడానికే ముందు స్తోత్రాలు, తర్వాతే భగవంతుడికి. వాళ్ళు దివ్య స్వరూపులమ్మా. ఆ దివ్యత్వాన్ని మనం తెలుసుకోవడానికే స్తోత్రాలు. మన కోసమే కదా ఇచ్చింది శంకరాచార్యుల వారు. అంతే కదమ్మా. ఇలా ఆ ఒక్కటి చేసుకుంటే ఈ ముఖచంద్ర కళంకాభ చక్కగా మీరు ధ్యానం చేయగా 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 కస్తూరి వాసన వస్తూ ఉంటుంది. ఇంకా మనము ముఖచంద్ర కళంకాభ గురించి ఇంకా తెలుసుకుందాము. స్వస్తి. నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.